Hello my dear students, good evening. Today we are going to teach number puzzles, nothing but magical circles and magical squares. So first 10 questions already told you in my previous video. So let us continue from 11th question onwards. So have a look at question number 11. So 2, 5, 4, 10, 6, 15, 8 question mark. What should come in the place of question mark? So this is a magic circles. So how will get 5 from 2? సో ఇది ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చారంటే ఇవన్నీ ముందుకుండేవన్నీ కూడా క్లూస్ అవుతాయి. సో క్లూస్లో ఏ లాజిక్ ఫాలో అవుతున్నారో చూద్దాం. సో క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 2 becomes 5, 4 becomes 10, 6 becomes 15, 8 becomes క్వశ్చన్ మార్క్. ఓకే, డిఫరెన్స్ మీరు డైరెక్ట్గా తీసుకుంటే సరిపోతుంది. 2, 5 డిఫరెన్స్ అంటే +3, అగైన్ 4, 10 డిఫరెన్స్ +6, 6, 15 డిఫరెన్స్ 9. ఓకేనా? So what is order? 3 1s are 3 2s are 3 3s are again 3 4s are 12. So 8 plus 12 becomes 20. Option A is the required answer. It's going to be easy to solve. Okay, let's go to question number 12. This is a magical square box. What should come in the place of question mark? So ee questions lo clue ela undo chuddam. 8 10 9 7 7 7 5 5 5 అంటే మీకు 3 into 3 అంటే ఇలా అండి, హారిజంటల్లీ వెర్టికల్లీ 3 into 3 బాక్సెస్ ఉన్నాయి అంటే టోటల్ 9 స్క్వేర్స్. సో క్లూస్ అనేవి ఎలాగైనా ఫాలో అవచ్చు. హారిజంటల్ అంటే నథింగ్ బట్ ఇలా రో వైజ్, వెర్టికల్ నథింగ్ బట్ కాలం వైజ్ కూడా రూల్స్ ఫాలో అవచ్చు. బట్ ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దాం. యాక్చువల్లీ ఇక్కడ 9 హౌ విల్ గెట్ 9 ఫస్ట్? 8 plus 10, 8 plus 10 యాక్చువల్లీ 18. అందులో హాఫ్ ఆఫ్ ది వాల్యూ కదండి 9, అది ఫస్ట్లో ఇచ్చిన క్లూ. సెకండ్ కాలంలో చూసుకుందాం. 7 plus 7, 7 plus 7 14, హాఫ్ చేయాలి కదా 7. సో ఇది కూడా సరిపోతుంది. వాట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్? 5 plus 5 10, 10/2, దెన్ ఆన్సర్ ఈజ్ 5. క్లియర్? వాట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్? 5. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. హ్యావ్ ఎ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 13. సో వాట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద మ్యాజికల్ స్క్వేర్ బాక్స్? సో క్లియర్గా ఇక్కడ చూసారా, వీడు వెర్టికల్గా 4 స్క్వేర్ బాక్స్ ఉన్నాయి, హారిజంటల్గా మీకు వెర్టికల్గా 3 ఉన్నాయి, హారిజంటల్గా 4 ఉన్నాయి. ఓకే, సో క్లూస్ అనేది ఎలాగైనా ఫాలో అవ్వచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే చూసారా, ఈ 4లో కంపేర్ చేసుకున్న 20 ఈజ్ ద హైయెస్ట్ నెంబర్. అంటే ఇలా కాలం వైజ్గా రూల్ అప్లై చేస్తుంటాడు. చూద్దాం ఏమొద్దు. 15 plus 13 28, 28 minus 8 20 సరిపోతుంది కదా. ఇక్కడ చూద్దాం. 6 plus 3 9, 9 minus 2 7. హియర్ ఆల్సో సేమ్. 5 plus 9 14, 14 minus 1 చేయాలి కదా, -1 చేసుకుంటే సరిపోతుంది 13. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. క్లియరా? వన్స్ ఐ ఎక్స్ప్లెయిన్ దట్. సో వెర్టికల్లీ 15 plus 13, వాడు ఆర్డర్లో 15 plus 13 యాడ్ చేస్తున్నాడు, 18 వస్తుంది. థర్డ్ వాల్యూ 8 ఉంది కదా, అది మైనస్ చేస్తున్నారు, ఇది బికమే 4th నెంబర్ 20. ఇది వాడు ఇచ్చిన ఆర్డర్. సెకండ్లో కూడా చూడండి, 6 plus 3 ఫస్ట్ 2 నెంబర్స్ 9 -2 విల్ బికమ్ ఏ 4th నెంబర్ 7. అండ్ రైట్స్ లాస్ట్ వన్ 5 plus 9 14. సో 14లో ఎంత మైనస్ చేసి మీకు 13 రావాలంటే -1 అప్లై చేయాలి కదా, అంటే 1 మైనస్ చేస్తే సరిపోతుంది, 13 వస్తుంది. ఆప్షన్ ఏ ఇస్ రిక్వైర్డ్ ఆన్సర్. సో లెట్ us go to question number 14. Which one number can be placed at the sign of integration, nothing but question mark, in third figure so that it follows the operations of numbers in the figure 1 and figure 2. So number puzzle, if it is given number puzzle, so don't read the information directly, you should focus on it. Okay na? Figure analysis very important. So question mark given in third figure, first 2 figures are clues. So in first figure and second figure, which type of clues as follows? The same clue applied towards the third figure. So clearly we have to observe. So let's focus on the first figure. 7 plus 5 అంటే I will get 6 from 7 5. చూసారా, 7 plus 5 వాల్యూ, 7 plus 5 వాల్యూ 12. సో 12 వచ్చింది. 12లో హాఫే కదండి 6/2, 6. దట్ ఈస్ ద ఫస్ట్ వన్. సెకండ్ ఫిగర్ చూద్దాం అలానే. 5 plus 21 26. వాట్ ఈస్ హాఫ్ ఆఫ్ ది వాల్యూ? 13. క్లియరా? అండ్ థర్డ్ ఫిగర్ 21 plus 7 28, హాఫ్ ఆఫ్ ది వాల్యూ 14. ఓకేనా? సో వాట్ ఈస్ ఆన్సర్? ఆప్షన్ డి ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. Clear? So let's go to question number 15. Insert the missing number in that given trend. So question mark given, this is a magical square box. So question mark given in second portion. Okay na? మీకు
సెకండ్లో ఉంది, మీకు పోర్షన్ వైజ్గా అప్లై చేస్తే కాలం వైజ్గా సెకండ్ కాలం థర్డ్ నెంబర్లో క్వశ్చన్ మార్క్ ఉంది. చూద్దాం థర్డ్ బాక్స్లో ఒకసారి చూద్దాం. సో హౌ విల్ గెట్, సో క్లూస్ ఎక్కడ ఉన్నాయో చూద్దాం, దాన్ని బట్టి మనం ఫాలో అవుదాం. సో మిడిల్ నెంబర్లో హయ్యర్ వాల్యూస్ ఇస్తున్నారు 10, 17. సో ఇక్కడ కూడా హయ్యర్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఇలా తీసుకుందాం. నథింగ్ బట్ రో వైజ్. హౌ విల్ గెట్ 10 from 2 and 4? యాక్చువల్లీ ఇక్కడ చూసారా 2 4s యాక్చువల్లీ 8, 8కి ప్లస్ 2 చేస్తే 10 వచ్చేస్తుంది. ఓకేనా, రైట్. ఇక్కడ కూడా చూద్దాం 3 5s సెకండ్ రో, 3 5s 15, 15 + 2 17, అంటే +2 ఎడిషనల్గా చేస్తున్నారు. ఓకేనా, సో ఇది ఇంపార్టెంట్. సో ఇన్ థర్డ్ బాక్స్ 3 × 4 12. సో 12కి ఎంత యాడ్ చేయాలి, ఎడిషనల్గా 2 యాడ్ చేయాలి. దెన్ ఆన్సర్ ఈజ్ 14. ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. అంటే మనకు తెలుస్తుంది క్లూస్ అనేవి, హయ్యర్ నెంబర్స్ ఎక్కడ ఉన్నాయి, క్లూస్ ఎలా చేయాలి. హ్యావ్ ఎ లుక్ ఎట్ డైరెక్షన్ నెంబర్ 16 to 19. Choose the missing number in that question 16 to 19. The relation between the numbers within the bracket and those outside the brackets are the same for both line in each question. So question, have a look at question number 16. So in first column what I am given 17 28, or according to row wise 17 11 to 39. So middle of bracket undi, again 28 49 middle of bracket undi. How will get 1 1 2 from by using 17 and 39? So clearly we have to observe, అంటే ఫస్ట్ రోలో ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. 17 and 39 యాడ్ చేద్దాం ఒకసారి. సో వాట్ ఈస్ టోటల్ 56. ద డబుల్ వాల్యూ ఈస్ 112, అంటే ఐ విల్ గెట్ మిడిల్ వాల్యూ సమ్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్స్ ఇంటూ 2. ఇక్కడ కూడా చూద్దాం 28 + 49 టోటల్ 77 ఇంటూ 2, డబుల్ వాల్యూ 154. క్లియరా, 154. ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. సో లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 17. సేమ్ థాట్. ఓకేనా, మీ ఇష్టం అండి, ఎడిషన్ చేయొచ్చు, సబ్ట్రాక్షన్ చేయొచ్చు, మీరు ఎలా తీసుకున్నా నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి ఎడిషన్ చేశారు అనుకోండి 341 + 466, వాట్ ఈస్ టోటల్, యాక్చువల్లీ దిస్ ఈజ్ 807. సో అలా రావట్లేదు కాబట్టి డిఫరెన్స్ చేద్దాం. 341 and 466, అంటే అది హయ్యర్ ఉంది కాబట్టి ఈ డిఫరెన్స్ రాద్దాం. 466 డిఫరెన్స్ ఈజ్ 5 to 1. సో దానికి డబులే కదండి మిడిల్ నెంబర్. వాట్ ఈస్ ద మిడిల్ నెంబర్ 250. అంటే ఇందాక మనకు ఫస్ట్ క్వశ్చన్లో ఎడిషన్ డబుల్ చేస్తారు, ఇక్కడ డిఫరెన్స్ విత్ డబుల్. ఇక్కడ కూడా అదే అప్లై చేద్దాం. 398 సెకండ్ రో నెంబర్స్ 282 సబ్ట్రాక్ట్ ఫ్రమ్ 398. వాట్ ఈస్ దట్ 116 into 2. So 232 is the right answer. Option D is the right answer. Clear? So let's go to question number 18. Same logic. So 17, by using 17 and 12 how will get 102, and same pattern by using 15 and 10 how will get the answer in that bracket. So clearly 17 12 చూద్దాం ఒకసారి ఏం జరుగుతుందో. 17 12 ఎడిషన్ చేద్దాం ఒకసారి. 17 and 12 total becomes 29. సో 29 4s ఎక్కువ అవుతుంది కదా, 3s కూడా సరిపోవట్లేదు. సో 17 12 102 రావాలి. సో ఇక్కడ ఎడిషన్ చేయలేదండి, మల్టిప్లికేషన్ రూల్ అప్లై చేస్తున్నాడు. చూద్దాం ఫ్రమ్ దట్ ఫస్ట్ కాలం 17 into 12. 17 into 12. సో 17 into 12 మీరు నార్మల్గా అయితే యాక్చువల్లీ ఇది 17 6 102. చూసారు 17 6 రావాలంటే by 2 చేయాలి. అది నార్మల్గా 12 ఉంది కదా, 12 to 6 17 6 102. ద సేమ్ క్లూ అప్లై టువర్డ్స్ ద సెకండ్ పార్ట్. ఓకేనా, సో సెకండ్ రో నెంబర్స్ 15 into 10 కదండి, by 2. సో 2 5s 15 5s 75. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్? సో లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 19. సో సేమ్ ప్యాటర్న్ 12 14. బై యూజింగ్ 12 and 14 I will get 336. అగైన్ by using 15 and 16 I will get bracket value. Okay na? So clearly we have to observe 12 14. By using 12 and 14 how will get 336. So మనము ఈ ఆపరేషన్లో ఎడిషన్ చూసాం, డిఫరెన్స్ చూసాం, ఇంటూ చూసాం. సో ఇక్కడ ఏ లాజిక్ అప్లై చేస్తారో ఒకసారి చూద్దాం. సో 12 14 డైరెక్ట్గా మీరు ఇంటూ చేశారు అనుకోండి, రాకపోవచ్చు. చూద్దాం, ఇంటూ చేద్దాం ఒకసారి. రైట్, వాట్ ఈస్ ఇంటూ వాల్యూ 12 4 48 4 12 1 12 168. క్లియరా? దాని డబుల్ వాల్యూ తీసుకున్నారు, ఇది కూడా ఇంటూ చేసి డబుల్ వాల్యూ 336. ఎస్. సో ఇన్ సెకండ్ రో 15 and 16 is the extreme values.
15 6 in the 240. What is the double value? 480. అంటే ఎక్స్ట్రీమ్ వాల్యూస్ని ఇంటూ చేసి డబుల్ చేస్తున్నారు. 480D is right answer. Clear? So this is here going to easy to solve. So don't worry. ఫజిల్స్ ఆర్ వెరీ డిఫరెంట్. అంటే ఫజిల్ చేసేటప్పుడు ఏంటంటే నెంబర్స్ మీద బాగా గ్రిప్ ఉండాలి. సో పెద్ద పెద్ద ఫ్యాకల్టీలు కూడా ఫెయిల్ అవ్వచ్చు, స్టూడెంట్స్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇందులో ఏంటంటే లాజిక్ బాగా మీకు రావాలంటే స్క్వేరు, క్యూబ్స్, ప్రైమ్ నెంబర్స్, మల్టిప్లికేషన్స్, ఎడిషన్స్ బాగా తెలిసి ఉండాలి. ఓకే గైస్, సో రిమైనింగ్ క్లాస్ ఐ విల్ డిస్కస్ యూ లేటర్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.